ప్రేమ అంటే ప్రేమ భయం ఒకేసారి పుట్టిస్తుంది ఈ సినిమా. వద్దు అనిపిస్తుంది, కావాలి అనిపిస్తుంది, ఒకేసారి అలా ఉంది ఈ ఎమోషన్. తండేల్ అనేది ఒక లీడర్ ప్రేమ కథ. బ్యూటిఫుల్ గా ఉంది సినిమా. ఇద్దరి మధ్య దూరం అలాగే ప్రేమ ఒకేసారి ఉంటే ఎలా ఉంటది, చాలా కష్టంగా ఉంటది కదా. అలాంటిది ప్రేమ, దూరం, ఈగో మూడు ఉంటే అది ఇంకెంత కష్టంగా ఉంటది చెప్పండి. ఆ పెయిన్ ఎలా ఉంటదంటారు? ఈ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి తప్ప నాకు ఇంకెవ్వరు గుర్తులేదు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు పోర్టల్ ఎం ఛానల్. వీడియో అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. తండేల్ సత్య రాజుల ప్రేమ కథ. ఒక రకంగా ఈ సినిమా చూస్తే నాకు రామాయణం లాగా అనిపించింది. సీత కోసం రాముడికి యుద్ధం చేస్తూ కాపాడకుండా వెళ్తే ఇక్కడ రాజు కోసం సత్య చేసిన యుద్ధం ఎలాంటిది అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. సత్య అలాగే రాజు మధ్య లవ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ పంతం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది అన్నట్టుగా ఉంది ఈ సినిమా. వీటన్నిటిని కూడా చాలా బాగా చూపించగలిగారు. మోర్ ఓవర్ ఇదంతా రియల్ స్టోరీ అంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇక మెయిన్ చెప్పాల్సింది నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు పర్ఫార్మెన్స్. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే వాళ్ళు హీరో హీరోయిన్ అని మర్చిపోతాం. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి విషయమే మర్చిపోతాం. అద్భుతమైన యాక్టింగ్. నాగ చైతన్య గారు యువ సామ్రాట్ అనే ట్యాగ్ అయితే సొంతం చేసుకున్నారు ఈ సినిమాతో. చైతు అన్న యాక్టింగ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయినాయి అని చెప్పాలి. ప్రతిది కూడా చాలా కేర్ఫుల్ గా తీసారనిపిస్తుంది సినిమా చూస్తే. కానీ సినిమాలో ఉన్న ఎమోషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా అంత పర్ఫెక్ట్ గా తీయగలగడం అన్నది నన్ను అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. మెయిన్ గా తండేరైన క్యారెక్టర్ లో చైతు అన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ తో మనల్ని ఒప్పించి మెప్పిస్తాడు కూడా. తండేల్ అంటే ఇలాగే ఉంటాడు అన్నట్టుగా ఒక లీడర్ క్యారెక్టర్ ని లీడర్ లాగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు చైతు అన్న అలాగే చందు గారు. రాజు క్యారెక్టర్ ని లవర్ గానే కాదు, ఒక లీడర్ గా, ఒక హీరో లాగా కూడా మనం గుర్తు పెట్టుకునేలాగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది చూడటానికి. అంతలా యాక్ట్ చేశారు చైతు అన్న అంటే దానిలో ఎటువంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ లో చైతు అన్న పర్ఫార్మెన్స్ ఒక సీన్ లో ఎంత బాగుంటదంటే చాలా ఎమోషనల్ అవుతారు ఎవరైనా సరే. సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలకి కంటే కూడా ఈ సినిమాలో చాలా బాగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ దొరికింది. దాన్ని పూర్తిగా ఆవిడ యూజ్ చేసుకున్నారని చెప్పాలి. సాయి పల్లవిలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని కూడా చందు గారు యూజ్ చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ లోనే మనకు అర్థం అవుతుంది ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా. తర్వాత మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు. డిఎస్పి మనల్ని ఎంతలా ఆయన మ్యూజిక్ తో ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారంటే సినిమాతో, ట్రస్ట్ మీ, మీకు ఆ మ్యూజిక్ వింటేనే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారు గుర్తొస్తూ ఉంటారు. అంతలా కనెక్ట్ అయిపోయింది ఆ మ్యూజిక్ అన్నది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ చందు మొండేటి గారి గురించి చెప్పాలి అంటే చాలా చాలా గొప్ప సినిమా తీశారు అనిపించింది నా వరకు. లవ్ స్టోరీ చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. హక్ చేసుకునే సీన్స్ పెట్టచ్చు, కిస్ చేసుకునే సీన్స్ పెట్టచ్చు, లేదా ఇంకేదైనా రొమాంటిక్ సీన్ పెట్టచ్చు. కానీ ఈ మూవీలో మోర్ దాన్ దట్ చూపించారు. ఒక టచ్ కి సంబంధించిన ఆ సీన్ అయితే ఎలా డిజైన్ చేశారంటే ఫస్ట్ హాఫ్ లోనే మీకు పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ ని చూపించడం అన్నది ఎంతలా చూపించారంటే అది మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. చాలా అంటే చాలా డీప్ గా కనెక్ట్ అవుతారు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని మనం కూడా ఫీల్ అవుతాం. అంతలా తీయగలిగారు. ఇద్దరి మధ్య దూరం అలాగే ప్రేమ ఒకేసారి ఉంటే ఎలా ఉంటది, చాలా కష్టంగా ఉంటది కదా. అలాంటిది ప్రేమ, ఈగో, దూరం మూడు ఒకటేసారి ఉంటే అది ఇంకెంత కష్టంగా ఉంటది. దాని నుంచి వచ్చే పెయిన్ ఎంతలా ఉంటది చెప్పండి. చాలా చాలా కష్టంగా ఉంటది కదా. సినిమాలో చాలా చోట్ల మన చేత కన్నీళ్లు పెట్టిస్తారు డైరెక్టర్. వీళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ ఆ సీన్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నా వరకు ఇది ఒక అద్భుతమైన సినిమా అని చెప్తా. చందు గారు సూపర్ వర్క్ చేశారు సార్. ఎవరికి ఎలా అనిపించినా సరే నాకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. సినిమాలో దేశభక్తి ఉండొచ్చు, జైల్లో పెట్టారు హీరోని అనొచ్చు, కానీ నాకు మాత్రం సినిమా మొత్తం చూసి వచ్చా గుర్తున్నది ఏంటో తెలుసా, సాయి పల్లవి గారు అలాగే నాగ చైతన్య గారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు, సత్య రాజు అనే వాళ్ళ లవ్ బాండ్, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్, ఇవే నాకు గుర్తున్నాయి అనమాట. చాలా బాగుంది సినిమా. అసలు మీరు స్టోరీలో ఉన్న ఎమోషన్ నుంచి బయటికి రావడమే జరగదు, ఇంకా టెక్నికాలిటీస్ జోలికి వెళ్ళే అవకాశమే దొరకదు. అయినా సరే విజువల్స్ కానీ టేకింగ్ కానీ అన్ని సింపుల్లీ అమేజింగ్ ఉన్నాయని చెప్తా. మీకు సినిమా నుంచి బయటకు వచ్చే అవకాశమే దొరకదు. మీరు కంప్లీట్ గా సినిమాలో ఉన్న ఎమోషన్ లో మునిగిపోతారన్నమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంత గ్రేట్ఫుల్ గా తీశారు సినిమా. డెఫినెట్ గా ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్తా. ప్రేమ అంటే ప్రేమ, భయం ఒకే
ఒకేసారి పుట్టిస్తుంది ఈ సినిమా. ఈ మాట నేను ఎందుకు అన్నాను అన్నది సినిమా చూస్తుంటే మీకే అర్థమైంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీరు కూడా ఒప్పుకోవాల్సింది ఈ లైన్ కి. వద్దు అనిపిస్తుంది, కావాలి అనిపిస్తుంది ఒకేసారి. అలా ఉంది ఈ ఎమోషన్. లవర్స్ వెళ్తే డీప్ గా కనెక్ట్ అయిపోతారు మూవీకి, అలాగే వాళ్ళ లవర్ కి కూడా. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి సజెస్ట్ చేయండి.